నమస్కారం. పురాణాస్ ఆఫ్ భారత్కి స్వాగతం. ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండము 5వ అధ్యాయం. దుర్గాదేవి మేనకకు ప్రత్యక్ష దర్శనమొసగుట, మేనక దంపతులు కోరిన వరములతో సంతుష్టులను చేయుట, మేనకకు మైనాకుడు జన్మించుట. నారదుడు అడిగెను, తండ్రి, దుర్గాదేవి అంతర్ధానమయ్యను. దేవతలు తమ తమ ధామములకు వెళ్ళిపోయిరి. దాని తరువాత ఏమి జరిగెను? బ్రహ్మ సమాధానముగా ఇట్లు పలికెను. నా పుత్రులలో శ్రేష్ఠుడవగు విప్రోత్తమ నారద, విష్ణువు మొదలగు దేవతలు హిమవంతునకు మేనకకు దుర్గాదేవిని ఆరాధించమని చెప్పి వెళ్ళిపోయిరి. అప్పుడు గిరిరాజును మేనకయును గొప్ప తపస్సును ఆరంభించిరి. శంభుదేవుని శివదేవిని వారు రాత్రింబవళ్ళు చింతన చేయుచు భక్తియుక్త చిత్తముతో నిత్యము సముచిత రీతిలో ఆరాధింపసాగిరి. హిమాచలుని పత్నియగు మేనక మిక్కిలి ప్రసన్నురాలై సతీశివులను పూజింపసాగెను. ఆమె వారిని సంతోషపరచుటకు సదా బ్రాహ్మణులకు దానములు ఇచ్చుచుండెడిది. సంతానకాంక్షను మనస్సులో నిడుకొని చైత్రమాసారంభము నుండి 27 సంవత్సరములు దీక్షతో ప్రతిదినము మిగుల ఆసక్తితో ఆ దేవిని పూజించి ఆరాధింపసాగెను. ఆమె అష్టమి నాడు ఉపవాసముండి నవమి రోజు లడ్డు, బలి సామాగ్రి, పీఠము, పాయసము, సుగంధ పుష్పములు మొదలగునవి దేవికి నివేదించెను. గంగానది ఒడ్డున ఓషధి ప్రస్థమునందు ఉమాదేవిని మట్టితో చేసి నానా విధములైన వస్తువులను సమర్పించి ఆమెకు పూజ సలిపెడిది. మేనకాదేవి ఒక్కొక్కప్పుడు ఆహారమేమీ తీసుకునేది కాదు. ఇంకొకప్పుడు వ్రత నియమములను అమలుపరచెడిది. మరొకప్పుడు నీటిని మాత్రమే త్రాగి ఉండేది. అప్పుడప్పుడు గాలినే ఆహారముగా తీసుకొనేది. విశుద్ధ తేజస్సుతో ప్రకాశించుచు దేదీప్యమానురాలైన మేనా మిగుల భక్తితో శివుని అందు చిత్తమును లగ్నము చేసి 27 సంవత్సరములు గడిపెను. ఆ సమయము గడిచిపోగా జగన్మయి శివకామిని జగదంబయగు ఉమాదేవి మిగుల ప్రసన్నురాలయ్యను. మేనక యొక్క ఉత్తమ భక్తికి మీదు మిక్కిలి సంతసించి పరమేశ్వరి ఆమెను అనుగ్రహించుటకు ఆమె ఎదుట ప్రకటితురాలయ్యను. తేజోమండల మధ్యమున విరాజమానురాలై దివ్య అవయవములతో భాసిల్లుచు ఉమాదేవి ప్రత్యక్ష దర్శనమొసగి మేనాతో నవ్వుచూ పలికెను. దేవి చెప్పెను, గిరిరాజగు హిమవంతుని రాణివి నీవు, మహాసాధ్వివి. నేను నీ తపస్సు చేత మిగుల ప్రసన్నురాలనైతిని. నీ మనస్సునందున్న కోరిక తెలుపుము. నీవు తపస్సు, వ్రతములు, సమాధి ద్వారా ప్రార్థించిన వస్తువులనన్నిటినీ నేను నీ కొసగెదను. ప్రత్యక్షముగా ప్రకటమైన కాళికాదేవిని చూచి మేన ప్రణమిల్లెను. ఇట్లు పలికెను. మేనకను ఉడివెను, దేవి, ఇప్పుడు నాకు నీ ప్రత్యక్ష రూపము దర్శనమైనది. నేను మిమ్ములను స్తుతింపగోరుచున్నాను. కాళిక, అందుకు నీవు ప్రసన్నురాలివి కమ్ము. బ్రహ్మ పలికెను, నారద, మేనక ఇట్లు పలికిన పిమ్మట సకలమును మోహింపచేయు కాళికాదేవి తన మనస్సులో అత్యంత ప్రసన్నురాలయ్యను. తన 2 బాహువులను సాచి మేనాను హృదయమునకు హత్తుకొనెను. అప్పుడు ఆమెకు మహాజ్ఞానము ప్రాప్తించెను. మేనాదేవి ప్రియవచనములతో భక్తిభావముతో తన ఎదుట నిలబడి ఉన్న కాళికాదేవిని స్తుతింపసాగెను. మేనక పలికెను, మహామాయ, జగత్తును ధారణ చేయుచున్న చండిక, లోకధారిణి, మనోవాంఛిత సకల
పదార్థములను ప్రసాదించడి తల్లియగు ఉమాదేవికి నేను ప్రణామము చేయుచున్నాను. నిత్యానంద ప్రదాతయగు మాయ యోగనిద్ర జగజ్జనని చక్కని కమలముల మాలచే అలంకృతురాలైన నిత్యసిద్ధ ఉమాదేవికి నేను నమస్కరించుచున్నాను. అందరికీ మాతామహురాలు, నిత్య ఆనందప్రద, భక్త శోకనాశిని, కల్పపర్యంతము స్త్రీలకు ప్రాణులకు బుద్ధిరూపిణియగు దేవి, అట్టి మాతకు ప్రణమిల్లుచున్నాను. అమ్మ, నీవు యతీంద్రుల అజ్ఞానమయ బంధమును నశింపచేయుటకు కారణమైన బ్రహ్మ విద్యవు. నా వంటి స్త్రీలు నీ ప్రభావమును ఏమి వర్ణించగలరు? అథర్వవేదమునందలి హింసవు నీవే. దేవి, నీవు నేను కోరిన ఫలమును సదా ప్రసాదింపుము. భావహీనము అదృశ్య నిత్యానిత్య తన్మాత్రలతో నీవే పంచభూత సముదాయమును జోడించెదవు. నీవే వాటికి శాశ్వతమైన శక్తివి. నీ స్వరూపము నిత్యము. అప్పుడప్పుడు నీవు యోగముతో కూడి సమర్థవంతమైన స్త్రీ రూపమున ప్రకటిత వగుదువు. నీవే జగత్తునకు జన్మనిచ్చిన దానివి, ఆధారశక్తివి. ప్రాకృత తత్వములకు అతీతమైన నిత్య ప్రకృతిగా పిలువబడుదువు. బ్రహ్మస్వరూపమును వశపరచుకొనిడి ఆ నిత్య విద్యయును నీవే. మాత, నేడు నా ఎడల ప్రసన్నురాలవు కమ్ము. అగ్ని లోపల వ్యాపించి ఉన్న భయంకరమగు దహన శక్తివి నీవే. సూర్యకిరణములందుండి వాటిని ప్రకాశింపచేయు శక్తివి నీవే. చంద్రుని అందలి ఆహ్లాద శక్తి నీ రూపమే. అట్టి చండీదేవివైన నిన్ను స్తుతించి వందనము చేయుచున్నాను. నీవు స్త్రీలకు మిక్కిలి ప్రియురాలవు. ఊర్ధ్వరేతస్కులకు బ్రహ్మచారులకు ధ్యేయభూతము. నిత్య బ్రహ్మశక్తియు నీవే. సకల జగత్తునకు కోరిక మరియు శ్రీహరి యొక్క మాయ కూడా నీవే. ఇచ్ఛానుసారముగా రూపమును ధరించి సృష్టి పాలన సంహారములను కార్యములను నిర్వహించున్నది నీవే. బ్రహ్మ విష్ణు రుద్రుల శరీరములకు కూడా కారణము నీవే. వారు ముగ్గురును నీవే. దేవి, నీవు నా ఎడల ప్రసన్నురాలివి కమ్ము. నీకు మరల నమస్కరించుచున్నాను. బ్రహ్మ నుడివెను. నారద, మేనా ఇట్లు స్తుతించగా దుర్గా కాళికాదేవి మరలా ఆమెతో పలికెను. నీవు నీ మనోవాంఛిత వరమును కోరుకొమ్ము. హిమాచల ప్రియ, నీవు నాకు ప్రాణ సమాన ప్రియవు. నీకు ఏమి కావలియనో కోరుకొనుము, దానిని తప్పక ప్రసాదించదను. నీకు ఇవ్వరానిదేదియును లేదు. మహేశ్వరి ఉమాదేవి పలికిన అమృత సమాన మధుర వచనములను విని హిమగిరి ప్రియ మేనక మిగుల సంతుష్టురాలయ్యను. ఇట్లు పలికెను. అమ్మ శివదేవి, నీకు జయమగుగాక, జయమగుగాక. ఉత్కృష్టమైన జ్ఞానయుక్తవు మహేశ్వరి జగదంబిక. నేను వరమును పొందుటకు యోగ్యురాలనైనచో మిమ్ములను శ్రేష్టమైన వరమడిగెదను. జగదంబ, మొదట నాకు 100 మంది పుత్రులు కావలయును. వారందరూ దీర్ఘాయువులు కావలెను. బల పరాక్రమములతో కూడి బుద్ధి సిద్ధులతో సంపన్నులు కావలెను. ఆ పుత్రుల పిదప ఒక పుత్రిక కావలెను. ఆమె స్వరూపము చేత గుణముల చేత సుశోభితయై 2 కులముల వారికి ఆనందప్రదురాలై ముల్లోకముల యందు పూజింపబడవలెను. జగదంబిక శివే, నీవే దేవకార్యమును నెరవేర్చుటకు నాకు పుత్రికవు, రుద్రదేవునకు పత్నివి కమ్ము. దానికి అనుగుణమైన లీలయొనర్పుము. బ్రహ్మ పలికెను. నారద, మేనక మాటలను విని ప్రసన్న హృదయముతో ఉమాదేవి ఆమె మనోరథమును తీర్చుటకు చిరునవ్వు నవ్వి ఇట్లు పలికెను. దేవి నుడివెను.
మొదట నీకు 100 మంది బలవంతులైన పుత్రులు కలిగెదరు. మొట్టమొదట జన్మించిన వాడు అందరికంటే మిగుల బలవంతుడు, ప్రముఖుడగును. నీ భక్తితో సంతుష్టురాలైన నేను స్వయముగా నీకు పుత్రిక రూపమున అవతరించెదను. సకల దేవతలతో సేవింపబడుచు వారి కార్యమును సఫలమొనరింతును. ఇట్లు పలికి జగద్ధాత్రి పరమేశ్వరి కాళిక దేవి మేనక చూచుచుండగానే అదృశ్యమయ్యను. నాయన మహేశ్వరి చేత అభీష్ట వరమును పొంది మేనకకు కూడా అపార హర్షము కలిగెను. ఆమెకు తపస్సు వలన కలిగిన క్లేశమంతయు నశించెను. మునీంద్ర, తదుపరి కాలక్రమమున మేనక గర్భము దినదిన ప్రవర్ధమానము కాజొచ్చెను. సమయానుకూలముగా ఆమె ఒక ఉత్తమ పుత్రునికి జన్మనిచ్చెను. అతని పేరు మైనాకుడు. అతడు సముద్రునితో ప్రసన్నమైన మైత్రిని నెరపెను. ఈ అద్భుత పర్వతము నాగవధువులకు భోగానుభవ స్థలమై శోభిల్లెను. దాని సకల అంగములు శ్రేష్టములైనవి. హిమవంతుని 100 పుత్రులలో ఇతడు అందరికంటే ఉత్తముడు, గొప్ప బలపరాక్రమ సంపన్నుడు. తనతో పాటు లేక తన తరువాత ప్రకటితమైన సకల పర్వతములలో మైనాకుడొక్కడే పర్వతరాజ పదమునందు ప్రతిష్ఠితుడయ్యను. 5వ అధ్యాయం సమాప్తం.